ఫిజియోథెరపీ ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలను శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఐఎంఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఫిజియోథెరపీ చికిత్సలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎన్జీ కళాశాలలో నల్గొండ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరంతో పాటు ఫిజియోథెరపీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పుల్లారావు మాట్లాడుతూ ఫిజియోథెరపీ ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఫిజియోథెరపీ చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిజియోథెరపీ అసోసియేషన్ అధ్యక్షుడు సైదయ్య మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో ఫిజియోథెరపీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ నరహరి, డాక్టర్ రమేష్, ఫిజియోథెరపిస్టులు డాక్టర్ వంశీవర్ధన, డాక్టర్ సత్యవాణి, ప్రవీణ్, డాక్టర్ యాదయ్య, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ విజయ, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నల్గొండ ఫిజియోథెరపీ అసోసియేషన్ తరఫున ఇవాళ సెప్టెంబర్ 8 రోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే జరుపుకుంటాము. ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు ఉన్న కాలంలో చాలా ప్రాముఖ్యత పెరిగినది. ప్రతి డిసీజ్ తర్వాత వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసేది ఫిజియోథెరపీ ద్వారానే వాళ్ళు ఫిట్నెస్ పొందగలుగుతారు. దానిని ప్రీ ఆపరేటివ్ మరియు పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్ల ముందు, ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అనేది అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క మజిల్స్ మరియు నరాల స్ట్రెంథనింగ్కి మరియు బోన్స్ స్ట్రెంథనింగ్కి అవసరం ఉంటుంది. మనం ఫిజియోథెరపీని వైద్య రంగంలో ఉపయోగించుకుంటే ఇంకా మన ప్రజా జీవనం అనేది ఇంకా మెరుగ్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ పరంగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సిఎస్సి అంటే ఎవరి హాస్పిటల్స్లో ఫిజియోథెరపీ పోస్టులను వేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుచున్నాం. వీటి యొక్క ఫిజియోథెరపీ ద్వారా అన్ని డిసీజెస్లలో వాళ్ళు రీహాబిలిటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, నెక్స్ట్ లోకల్లో టౌన్ ప్రజలకి వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు. ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 15 ఇయర్స్కి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ పెరిగింది. ఒక 10 సంవత్సరాల క్రితం ఫిజియోథెరపీ అనేది ఎవరికి తెలియకపోఉండే. ఇప్పుడు ఫిట్నెస్ పర్పస్లో కానీ ఇప్పుడు ఎక్కువగా సుఖంగా ఉండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానీ ఎవరు హార్డ్ వర్క్ అంటే ఫిజికల్ వర్క్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల మజిల్ స్ట్రెయిన్ కానీ, లంబార్ స్పాండలైటిస్ కానీ, సర్వైకల్ స్పాండలైటిస్ కానీ, నెక్స్ట్ నీ రీప్లేస్మెంట్స్ కానీ, హిప్ రీప్లేస్మెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతి పార్ట్ ఆఫ్లో ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ రోల్ అనేది ఉన్నది. దీంట్లో కూడా స్పెషలైజేషన్స్, పీజీ కోర్సెస్, ఎవ్రీ న్యూరో అండ్ కార్డియో అండ్ పల్మనాలజీ అండ్ ఆర్థో ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నది. కావున దీన్ని చుట్టుపక్కల ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి సెప్టెంబర్ 8 వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు. ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఆల్ ఫిజియోథెరపిస్ట్, ముఖ్యంగా వాళ్ళ అసోసియేషన్ సభ్యులు, నల్గొండ టౌన్ ఫిజియోథెరపిస్ట్ అసోసియేషన్ సైదయ్య గారు, వారి టీం ముఖ్యంగా వంశవర్ధన్, సత్యవాణి, అలాగే యాదయ్య గారు, సైదయ్య గారు, మరి శ్రీవాణి, ప్రఖ్యాత అనూష, ప్రవీణ్ సీనియర్ ఫిజియోథెరపీ వీళ్ళంతా కూడా వచ్చేసి నల్గొండ ఎన్జీ కాలేజ్ వాకర్స్కు, క్రీడాకారులకు ఒక మంచి ఫ్రీ ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ యొక్క రోల్ సమాజంలో ఉంది. అటు ఆపరేషన్లే కాదు, ప్రీ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్, అలాగే పీడియాట్రిక్, తర్వాత స్త్రీలకు గర్భాశయానికి, గర్భకోశానికి సంబంధించినటువంటివి, అలాగే అంగవైకల్యానికి సంబంధించిన విషయాలు కూడా, మరి ఏ మజిల్ డిఫార్మిటీ ఎంత ఉంది, ఏ మజిల్ వీక్నెస్ ఉంది, ఎలా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, మరి ఒక చిన్న స్ప్రెయిన్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళు పునర్నిర్మాణం చేసుకోవాలన్న విధానాలు కూడా ఇక్కడ వంశవర్ధన్, సత్యవాణి, ప్రవీణ్, యాదవ్ అందరూ కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఈరీస్ అయినప్పుడు కూడా మనం అంగవైకల్యంతో మరి డిఫార్మిటీ వచ్చేసి మన ఇంట్లో పడి ఉంటాం, మనకేం తెలియక అవేర్నెస్ లేకుండా, కానీ ఒక ఆర్థోపెడిషన్ సలహా ద్వారా ఫిజియోథెరపిస్ట్ని వెంటనే సంప్రదించినట్లయితే ఖచ్చితంగా ఒక 2-3 మంత్స్లో మళ్ళీ మనం యథావిధిగా మన నార్మల్ స్టేజ్కి వచ్చేసి మన రొటీన్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు, ఉద్యోగాలు కానీ మన పనులు కానీ. ఈ సందర్భంగా మరొకసారి ఇక్కడికి వచ్చిన ఫిజియోథెరపిస్ట్ అందరికీ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, వాకర్స్ అసోసియేషన్ తరఫున, క్రీడాకారుల తరఫున, నల్గొండ పట్టణ ప్రజల తరఫున కూడా మీ అందరికీ విశేష తెలుసు.